ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది రుచక మహాపురుష యోగం అనమాట. సో ఈ రుచక మహాపురుష యోగము ఇచ్చేది కుజుడు. సో కుజుడు అంటే మార్స్. సో బేసికల్గా ఇది కూడా సతమహాపురుష యోగం ఎలా అయితే శనీశ్వరుడు కష్టాలు పెట్టి రిజల్ట్ ఇస్తాడో, రుచక మహాయోగం కూడా కొంచెం ఇనీషియల్ స్ట్రగుల్ ఇచ్చిన తర్వాతే బేసికల్గా ఈ యోగం అనేది ఫలిస్తుంది అనమాట. సో బేసికల్గా ఈ మహాపురుష యోగం లగ్జరీ కన్నా ఎక్కువ పవర్ని ఇస్తుంది అనమాట. సో కుజుడు సంబంధించింది కదా, కంప్లీట్ ఎనర్జీ ప్లాంట్ అనమాట. సో కాబట్టి ఎవరికన్నా మంచి స్పోర్ట్స్ పర్సన్ని కానీ, మంచి రాజకీయ పర్సన్ కానీ, మిలిటరీ, ఆర్మీ ఇలాంటి సంబంధించినవి ఉంటాయి కదా, సో ఆ ఎనర్జెటిక్ సంబంధించినవి, సో అలాంటి వాళ్ళకి మహాపురుష యోగం అనేది బై డిఫాల్ట్ ఉంటుంది అనమాట. వీళ్ళు పుట్టుకతోనే ఆ ఎనర్జీ, అదొక లీడర్స్ ఉండాలి, ఒకరిని రూల్ చేయాలి, దేనికైనా డేర్ అండ్ డాషింగ్ ఉంటారనమాట ఏ రుచిక మహాపురుష యోగం ఉన్నప్పుడు. సో ఈ మహాపురుష యోగం అత్యంత బలంగా ఉందంటే వాళ్ళని అత్యంత టైప్ శిఖరాలకు తీసుకెళ్ళిపోగలిగే ఎనర్జెటిక్ మహాపురుషయోగం అనమాట. సో చిన్న ఏజ్లోనే సక్సెస్ని చేయగలిగే ఒక వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మహాపురుషయోగం. ఈ మహాపురుషయోగం సేమ్ యాజ్ యూజువల్ ఎలా అయితే మన కుజుడు సంబంధించిన రాశులు ఉంటాయో, మేషరాశి, వృశ్చిక రాశి, లేదంటే మన మకర రాశిలో ఎప్పుడైతే కుజుడు ఉంటూ లగ్నం నుంచి 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు అంటామన్నమాట. ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ మహాపురుష యోగం అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ మహాపురుష యోగం ఎంతమందికి ఏ ఏజ్లో రిజల్ట్ ఇస్తుంది అనేది మనం జాతకం మొత్తం చూస్తే క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో దీని గురించి ఇంకా ఒక రియల్ కేస్ స్టడీ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పుకుందాం అని అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి ఎస్ అనేది. సో ఈ మహాపురుష యోగం గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, సరేనా? మరో మహాపురుష యోగంతో మళ్ళీ కలుస్తాను. బాయ్.